రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ఇమ్మడించేలా పార్టీ పేరుండాలని బీసీ కాన్సెప్ట్ పై రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న పార్టీ పేరులో బీసీ అనే పదం సవరించాలని బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ కోరారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణంలో ఓం ఫంక్షన్ హాల్లో వివిధ కుల సంఘాలు, మేధావులు, కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మేధావులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ ప్రశ్నిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బదులుగా తెలంగాణ బీసీ రాజ్యాధికారం పార్టీగా సవరిస్తే బీసీలందరూ స్వాగతిస్తారని ఆయన తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి సక్సెస్ అయిన ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు పెట్టిన కేసీఆర్ సక్సెస్ అయ్యారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల నేడు బీసీల రాజ్యాధికారం కోసమే రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీగా మార్చాలని ఆయన సూచించారు. నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా 3 ఏళ్ళు పనిచేసిన, జనరల్ సెక్రటరీగా 3 ఏళ్ళు పనిచేసిన, పాలకుల రెడ్ల వ్యతిరేకతను తట్టుకోలేక నేను రాజీనామా చేసి బయటకు వచ్చింది. లాస్ట్ నేను దాంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రెడ్ల ఆధిపత్యాన్ని భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి మేల్కొల్పబడిన బీసీ బిడ్డ లక్ష్మీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంతో అని నినాదంతో, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో, అలాగే 83లో కాంశీరామ్ గారు బహుజనుల ఆత్మగౌరవం అనే నినాదం వచ్చింది. ఈ బీసీ నినాదం అని ఈ పార్టీ సంగతి ఏంది, టిఆర్పి సంగతి ఏంది అనేటువంటి ఒక మంచి ప్రశ్న. అలాగే ఎంబీసీల సంగతి నెక్స్ట్ లైన్లోకి వస్తా. ఫస్ట్ ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన, అంటే ఈ వర్గాలకు రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన కొన్ని సంవత్సరాల నుంచి నా మదిలో మెదులుతున్నటువంటి ఆలోచన. దానికోసం వెరీ క్లోజ్ ఇంటలెక్చువల్స్తో ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేటువంటి అంశం. నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసమేనా? ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలను వివస్త్రలను చేసి గ్రామ పంచాయతీ కచేరీల దగ్గర కట్టేసిన దాఖలాలు ఈ ఆత్మగౌరవం అనే మాటను వెక్కిరిస్తూ ఉంటాయి. సో అది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అనేటువంటి ఆ భ్రమలోంచి మన ప్రజలు బయటపడలేకపోయారు. అది కమ్మవారి అధికారం కోసం పుట్టినటువంటి ఆత్మగౌరవం అనే ఆర్టిఫిషియల్ విషయం. అలాగే టిఆర్ఎస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్. మరి ఈ టిఆర్పి సంగతి ఏంటి అని అంటే, ప్రతిసారి ఈ బీసీల నుంచి ఒక పార్టీ, ఒక నాయకత్వమో, ఒక ఉద్యమమో, ఒక ఉప్పెనో వచ్చినప్పుడల్లా వట్టిగానే ఇట్లా నీళ్ళు ఇట్లా చల్లేస్తూ ఉంటాం, వట్టిగానే చల్లేస్తూ ఉంటాం. ఇది చల్లినా కొద్ది మండేటువంటి నిపుణులను తయారు చేయాలనుకున్నాను నేను. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు పార్టీలు పెట్టిన బీసీలు ఎందుకు ఫెయిల్ అయినారో ఫస్ట్ అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చిన వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారో అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు ఒక ప్రశ్నను తయారు చేసుకున్నాను.
వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారంటే ప్రజల్లో నీ మాటకు స్పందించే శక్తి రానప్పుడు నువ్వు ఎంత పెద్ద డీజే సౌండ్ పెట్టినా అది బధిర శంకరావమే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా వర్టికల్ గా వన్ సైడ్కి వచ్చేసి మీరు మాకు వద్దు అనేటువంటి మాట ఈ ప్రజల నుంచి వస్తా ఉందంటే మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఈ బీసీ ఉద్యమాలను చూస్తున్నారు కదా, ఎప్పుడైనా ఈ స్థాయిలో ప్రజల మధ్య చర్చ జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరుగుతా ఉంది? బీసీలు ఎప్పుడు మాట్లాడినా చాలా బలహీనంగా మాట్లాడతారు, బలహీనమైన ఉద్యమాలు చేస్తారు. బీసీలు అంటే బలహీన వర్గాలని చెప్పారు కాబట్టి బలహీనంగా పుట్టి బలహీనంగా పెరిగి బలహీనంగా అర్థమైపోతాయి. కానీ నేనేం చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకి, మనం బలహీన వర్గాలం కాదు, బిగ్ క్లాస్ అని చెప్పుకుంటూ వచ్చినాం. బీసీ అంటే బిగ్ క్లాస్ అని చెప్పుకుంటూ వచ్చినాం. ఎందుకు చెప్పిన ఈ మాట? నీవు యుద్ధం చేసినప్పుడు వాడిలో పిరికితనాన్ని నూరిపోసి యుద్ధాన్ని తీసుకుపోతున్న పెట్టగలుస్తావు. వాడిని క్షత్రియుడిగా తయారు చేయాలి, వాళ్ళొక యుద్ధ సింహం లెక్క తయారు చేసి. యుద్ధ సింహం ఎప్పుడు తయారవుతుంది? యువత బిగ్గర్ అప్పుడు తయారవుతుంది. నువ్వు గొప్పవాడివి, నువ్వు రాజువు, ఈ బీసీలలో నీకు అత్యున్నత స్థానం ఉంది, గతంలో నీ చరిత్ర అంతా రాజరికం చరిత్ర ఉంది అని చెప్తే అప్పుడు యుద్ధానికి వస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ భక్తుల మండడానికి ఒకే ఒక్క కారణం, వాళ్ళకు పాజిటివ్ థింగ్స్ చెప్పడం స్టార్ట్ చేసిన, వాళ్ళకు ఎప్పుడు పాజిటివ్గా చెప్పడం ప్రారంభించిన. ఒక ఆయన సింపుల్ గా ఒక రెడ్డి గారు వచ్చి బీసీలు ఎక్కడన్నా పోటీ చేద్దామంటే, పోటీ చేయాలంటే పైసలు ఉందా?